వెల్కమ్ టు ఎవ్రీ మైండ్ కనెక్ట్స్. అందరికీ నమస్కారం. నేను మీ మాయా. స్టాక్ మార్కెట్ని డబ్బులు ఇచ్చే యంత్రంగా చూస్తున్నారా? అయితే మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదిస్తాము. కానీ స్టాక్ మార్కెట్ విషయానికొచ్చేసరికి వెంటనే వేగంగా సంపద వచ్చేయాలని భావిస్తుంటాము. ఈ సైకాలజీ కరెక్ట్ కాదు. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే సైకాలజీ చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఓ పెద్ద జర్నీ చేసినట్టే, పెద్ద యుద్ధం చేసినట్టే. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. మనకి స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ సెట్ అవుతోంది? నష్టాల వెనక మన తప్పులు, సైకాలజీలో లోపాలు ఏమైనా ఉన్నాయా? లేక మార్కెట్ ఒడిదుడుకుల్లో మనం డబ్బులు కోల్పోతున్నామా అన్నది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో రిస్క్ మేనేజ్మెంట్కి వాల్యూ ఇస్తూ డబ్బులు పోగొట్టుకోకుండా మార్కెట్లో నిలబడాలి. క్యాపిటల్ పూర్తిగా నష్టపోతే రేపు అనే రోజున మార్కెట్లో ఉండటమే సాధ్యం అవ్వదు కదా. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ ఎనాలిసిస్తో డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదా టెక్నికల్ ఎనాలిసిస్తోనూ సంపద సృష్టించుకోవచ్చు. లేదా ఆ రెండింటినీ కలిపి కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. వాటిల్లో మనకి ఏది సెట్ అవుతుందో ముందు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో మనతోనే పోటీ. మనకి మనమే పోటీ. అందుకే సైకాలజీని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలి.